హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. పర్ఫెక్ట్గా మనం పిజ్జాని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇంట్లో మనకి అవెన్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 3/4 కప్పు వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొంచెం వేడిగా ఉన్నవే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు స్పూన్ తోటి కలుపుకుందాము. షుగర్ మెల్ట్ అయిన తర్వాత వాటర్ మరీ వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా కూడా ఉండకూడదు. వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టీ స్పూన్ వరకు డ్రై ఈస్ట్, మనకి ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకొని స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 7 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మనకి ఈస్ట్ బాగా యాక్టివ్ అయితే మనకి ఇలా ఫ్రాతీనెస్తో కొంచెం లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇందులో జల్లెడ పెట్టుకొని 2 కప్పుల వరకు మైదా యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మైదా జల్లించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అన్నింటినీ బాగా కలిసేంత వరకు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాము. పిండి సాఫ్ట్గా ఉండడం కోసం 1 టీ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంత బాగా మనకి పిజ్జా వస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చపాతీ పీట మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కొంచెం మైదా కూడా యాడ్ చేసుకుందాము. మనకి కలుపుకోవడం చాలా ఈజీగా అవుతుంది. ఒకవేళ పిండి మరీ లూజ్గా ఉంటే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం చాలా తక్కువగా చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చేతిని ఒకసారి క్లీన్ చేసుకొని డ్రై చేసుకున్న తర్వాత స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం చేతిని ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా తొందరగా సాఫ్ట్గా చేసుకోవచ్చు. పిండిని మనం ఈ మెథడ్లోనే కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకుంటే మనకి పిండి చాలా సాఫ్ట్గా బాల్ లాగా తయారవుతుంది. అప్పుడు మనకి పిజ్జా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండిని చాలా పర్ఫెక్ట్గా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి, బాల్ లాగా కలుపుకోవాలి. మిక్సింగ్ బౌల్లో 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీస్ చేసుకుందాము. సాఫ్ట్గా చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇందులో పెట్టి 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కంప్లీట్గా గ్రీస్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. 1 గంట పాటు మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. పిజ్జా మీద పనీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాము. మొజరెల్లా చీజ్ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇలా సన్న సన్న పీసెస్గా ఉన్న చీజ్ని యాడ్ చేస్తున్నాను. 1 అవర్ తర్వాత మూత తీసి చూద్దాము. మనకి ఈస్ట్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయితే సైజ్ డబల్ అవుతుంది. ఇందులో ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది కదా, ఈ ఎయిర్ మొత్తం పోయేలాగా మనం ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకుంటూ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. బాగా ఫోర్స్గా కాకుండా పిండిని సాఫ్ట్గా లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుందాము. పిజ్జా తయారు చేసుకునే ప్లేట్లో 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కంప్లీట్గా గ్రీస్ చేసుకోవాలి. పిజ్జా బేస్ తయారు చేసుకోవడానికి కొంచెం మైదా పిండి చల్లుకుందాము. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని పెట్టుకొని ముందుగా చేతితోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత చపాతీ రోలర్ తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులు కొంచెం లావుగా ఒకచోట సన్నగా లేకుండా ఈక్వల్గా చేయాలి. ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకుందాము. పిజ్జా బేస్ అంచుల భాగంలో కొంచెం వాటర్ని అద్దుకుందాము. మనం జనరల్గా సమోసాలు చేసుకున్నప్పుడు కూడా ఫిల్లింగ్ పెట్టుకున్న తర్వాత మనం అంటించుకోవడానికి మైదా వాటర్ అప్లై చేసుకుంటాం కదా, అలా ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రమే అద్దుకుందాము. ఇలా ఎడ్జెస్ రోల్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోవడం వల్ల చీజ్ మెల్ట్ అయ్యేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. పిజ్జా బేక్ అయ్యేటప్పుడు ఇందులో మనం ఈస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, పిజ్జా పొంగినట్లుగా వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు మనకి పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మూతతో కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఈ బేస్ మీద పిజ్జా టాపింగ్ని స్ప్రెడ్ చేసుకుందాము. రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము.
నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈక్వల్గా ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మోజరెల్లా చీజ్ని కూడా యాడ్ చేసుకుందాము. మనకి చీజ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక లేయర్ వరకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్, కార్న్, ఆనియన్ పీసెస్, క్యాప్సికమ్, ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ మీద కూడా సెకండ్ లేయర్గా మనం మోజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. హోమ్మేడ్ ఓవెన్ని సెటప్ చేసుకుందాము. అడుగు మందంగా ఉన్న బౌల్ కానీ లేదా కుక్కర్ కానీ పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూతతో కవర్ చేసి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్ని కూడా పెట్టుకుందాము. పిజ్జా బేస్ కానీ ఎడ్జెస్ కానీ మాడిపోకుండా సాఫ్ట్గా రావడం కోసం కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకుందాము. ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా కంప్లీట్గా కవర్ అయ్యేలాగా మూతతో కవర్ చేసుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని బేక్ అవ్వకపోతే మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు. ఈలోపు ఇంకొక పిజ్జా బేస్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో రెడీ చేసుకొని బేక్ చేసుకుంటున్నాను. చీజ్ మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాకు 35 మినిట్స్ వరకు టైం తీసుకుంది బేక్ అవ్వడానికి. పిజ్జా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి స్పూన్ తీసుకొని అడుగు భాగంలో పిజ్జా బేస్ని చెక్ చేయండి. అది కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇంకొంచెం సేపు బేక్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పిజ్జాని మనం విడిగా పెట్టుకుందాము. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పిజ్జా మీద సీజనింగ్ చేసుకుందాము. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో మిక్స్ కూడా యాడ్ చేసుకుందాము. సాఫ్ట్గా టేస్టీగా ఉన్న ఈ పిజ్జాని పిజ్జా కట్టర్తో కట్ చేసుకుందాము. మనం ఎక్కువ చీజ్ యాడ్ చేసుకుంటే ఎక్కువగా లేయర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. 2 కప్పుల మైదా తీసుకున్నాను కదా, దాంతో 2 బిగ్ సైజ్ పిజ్జాలు, ఒక మీడియం సైజ్ పిజ్జా కూడా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇక బయట ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ పిజ్జాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి. డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.